కుప్పం నియోజకవర్గంలో సుమారు 11,000 ఇళ్లను మంజూరు చేస్తున్నాం. నీటి సమస్యలను పరీక్షించేందుకు ఇప్పటి వరకు సుమారు 4 కోట్లు ఖర్చు చేశామన్నారు. 2026 డిసెంబర్ నెలలోపు నియోజకవర్గ వ్యాప్తంగా సోలార్ విద్యుత్ను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. పాఠశాలల రూపురేఖలను మార్చేందుకు 10 కోట్లు కేటాయించడం జరుగుతుందని, 2 నెలల్లో రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. కుప్పం మున్సిపాలిటీని మోడర్న్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం. ఎస్సీ హాస్టల్లో 3 కోట్లతో మరమ్మతు పనులు చేపడతాం. నియోజకవర్గంలోని దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకుంటామన్నారు. జాబ్ మేళాలో 345 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయని తెలిపారు. మదర్ డైరీ ఆలిఫ్ సంస్థల్లో సుమారు 12,000 ఉద్యోగాలు వస్తాయి. 5 ఏళ్లలో సుమారు 30,000 మందికి ఉపాధి కల్పించాలని కార్యాచరణ రూపొందించడం జరుగుతుందన్నారు. కుప్పం పట్టణంలో నూతనంగా 2 పార్కులు ఏర్పాటు చేస్తున్నాం. కుప్పం మున్సిపాలిటీకి మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేస్తాం. జూన్ నెల నుండి కుప్పం మున్సిపాలిటీలో ఎలక్ట్రిసిటీ బ్యూటిఫికేషన్ పనులు చేపట్టడం జరుగుతుందని, మున్సిపాలిటీలో ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణ పనులు చేపడతామన్నారు. కుప్పం నియోజకవర్గ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు తరచూ సమీక్షిస్తున్నారు. 2 రోజుల్లో నిర్వహించిన సదరం క్యాంపుల్లో రికార్డు స్థాయిలో 5,175 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాం. మొట్టమొదటిసారిగా కుప్పంలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాం. ఇప్పటి వరకు 7 ప్రాజెక్టులను కుప్పం నియోజకవర్గానికి తీసుకొచ్చామని ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్ తెలిపారు. చాలా ప్రోగ్రెస్ చూస్తారు మున్సిపాలిటీలో. ఇది కొంచెం డిఫికల్ట్ కాబట్టి ప్లానింగ్ చేస్తున్నాం. సో మీరు ఏదైతే ఈ వీడియో చూస్తున్నారు ప్రజలు అందరూ, మీరు దయచేసి ఇది అనుకోవద్దు దట్ మున్సిపాలిటీ ఏం జరగడం లేదు, కాదు. ఏదైతే మనం క్లీనింగ్ ఎంత వరకు చేస్తున్నాం కానీ ఒక్కసారిలో టేకప్ చేస్తాము. మున్సిపాలిటీలో చాలా పని చేసుకోవచ్చు ప్రతిరోజు, అంటే నేను వచ్చి ఒక శాంక్షన్ ఇవ్వచ్చు, రోడ్ వైడనింగ్ చేసుకోవచ్చు, డ్రైన్ చేసుకోవచ్చు, కానీ అది ఇప్పుడు మనం అది చేయకూడదు. ఎందుకంటే మన ప్లాన్ చాలా పెద్దగా ఉంది. మన ఆనరబుల్ సీఎం సార్ విజన్ చాలా పెద్దగా ఉంది. అంటే ఇట్ ఈస్ నాట్ అ స్మాల్ ప్లాన్, అది చిన్న మాట అంటే అది చేయడానికి. కానీ ఒక్కసారిలో స్టార్ట్ చేస్తాము, 1.5 year లో పూర్తి అయిపోతుంది. అది అంటే మీకు తెలియజేస్తున్నాం మీ అందరికి. ప్లానింగ్ ప్రాపర్గా చేస్తే మనకి రిజల్ట్ ప్రాపర్గా వస్తుంది. అది ఒక మాట ఉంది ఇంగ్లీష్లో, ఇఫ్ యూ ఫెయిల్ టు ప్లాన్ యూ ప్లాన్ టు ఫెయిల్. సింపుల్. అంటే మీరు ప్లానింగ్ చేయలేకపోతే మీకు ఏం రిజల్ట్స్ రాదు, సింపుల్ లాజిక్. ఓకే, సో అది ఓవరాల్ మీకు తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా ఇంకా ఓవరాల్ ఇప్పటి వరకు 11 MOUs సైన్ చేసాము. అదిలో చాలా మంది స్టార్ట్ చేశారు ఆల్రెడీ. ఈజీ మార్ట్, కేర్ అండ్ గ్రో, టెక్కనల్, ఆల్ ది స్టార్ట్ చేశారు. కానీ ఇప్పుడు ఈ న్యూ ఆర్గనైజేషన్ ఫ్రంటియర్ మార్కెట్స్ అండ్ మైనా మహిళ, ఫ్రంటియర్ మార్కెట్ స్టార్ట్ చేశారు, మైనా మహిళ ఇప్పుడు స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే జస్ట్ 2 days బ్యాక్ సైన్ చేయడం జరిగింది. తర్వాత అలీప్తో సైన్ చేసాము. అలీప్ ఆల్రెడీ ప్రోగ్రామ్ చేశారు. ఇప్పుడు ఆనరబుల్ సీఎం మేడం కూడా వచ్చారు, భువనేశ్వరి మేడం, సీఎం. సో మేడం కూడా ఒక ప్రోగ్రామ్ చేసి ఆ రోజు ఇక్కడ బ్రీఫ్ చేశారు 50 ఎంటర్‌ప్రెన్యూర్స్కి. ఓకే, సో అది ఆల్రెడీ పని స్టార్ట్ చేయడం జరిగింది. ఈజీ మార్ట్ మీకు తెలుసు ఆల్రెడీ గోయింగ్ ఆన్. కేర్ అండ్ గ్రో ఇప్పుడు ఎక్స్టెండ్ న్యూ శాంక్షన్ వచ్చింది కాబట్టి 425 అంగన్వాడీస్లో స్టార్ట్ చేస్తున్నాము. దెన్ 1M 1B మీ అందరికీ తెలుసు, జాబ్ మిలా చేస్తున్నారు, వాళ్ళు ఆల్రెడీ చాలా పని చేస్తున్నారు. మళ్ళీ ఒక జాబ్ మిలా చేస్తాము. ఫ్రంటియర్ మార్కెట్స్ అండ్ మైనా మహిళ ఇప్పుడు స్టార్ట్ చేశారు. సో ఇది అంటే ఐఐటి కాన్పూర్తో MOU చేయడం జరిగింది. ఐఐటి కాన్పూర్ ఆల్రెడీ పని స్టార్ట్ చేశారు. మనకి వాళ్ళు ఒక కొత్త టీం వేస్తున్నారు ఇక్కడ. సో 1 month లో వాళ్ళకి టీం వస్తుంది, ఐఐటి కాన్పూర్ టీం. సో దీస్ ఆర్ సమ్ MOUs వేర్ వర్క్ హ్యావ్ స్టార్టెడ్ అండ్ ఇంకా న్యూ MOUs విల్ కమ్. సో ఇఫ్ యూ వాంట్ బ్రీఫ్ అబౌట్ ఎవ్రీ కంపెనీ, అది నేను సెపరేట్లీ ఇవ్వచ్చు. ఎందుకంటే ఇది you can come separately, I will give you a brief. సైనిక్ స్కూల్ ఇప్పుడు తెలియదు కానీ అది నాకు తెలియదు ఇప్పుడు. ఐ విల్ ఫైండ్ అవుట్. బట్ కేంద్రీయ విద్యాలయ అండ్ DPS, దిస్ 2 are coming. It is a very big achievement. అది చెప్తున్నాను. సో SC STకి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా PM సూర్య గారి యోజనలో ప్రాపర్ గైడ్ లైన్స్ ఉన్నాయి. ఓకే, కానీ అదర్ కేటగిరీస్లో గైడ్ లైన్స్ ఇప్పుడు ఉన్నాయి. కానీ మన ఆనరబుల్ సీఎం సార్ ఏం చెప్పారంటే ఎగ్జాక్ట్లీ కుప్పం సంబంధించి ఆ ఫైనాన్షియల్ మోడల్ ఎలా వర్క్ చేయాలి అది ఇప్పుడు తెలియజేస్తాము. ఎందుకంటే 100% ప్రజల మీద కూడా ప్రెషర్ పెట్టలేము అండ్ 100% గవర్నమెంట్ కూడా సబ్సిడీ ఇవ్వలేరు. సో అది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది, కరెక్ట్. బట్ ఇంకా మనం ఆలోచిస్తున్నాము ఇంకా ఎలా హెల్ప్ చేసుకోవచ్చు, ఇంకా ఎలా తగ్గించు. ఓన్లీ కుప్పం కాన్స్టిట్యున్సీ వరకు నార్మల్ ప్రాసెస్ ఉంది. నార్మల్ ప్రాసెస్ అంటే ప్రజలు ఇప్పుడు కూడా ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు. ఎనీబడి, నాన్ SC ST, ఎనీబడి కెన్ అప్లై ఆన్లైన్ డైరెక్ట్లీ. అదే 60% గవర్నమెంట్ ఇస్తారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 40% మీరు పే చేయాలి. కానీ వీఆర్ థింకింగ్, మనం ఒక మోడల్ రెడీ చేస్తున్నాము, ఇంకా ఎలా హెల్ప్ చేసుకోవచ్చు ప్రజలకి. అంటే 40% ఇంకా తగ్గించడానికి పాసిబిలిటీ ఉందా లేదా?
అంటే అనౌన్స్ చేసాము, కానీ ఇంకా వీఆర్ థింకింగ్. అనౌన్స్ చేసాము, అది ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఉంది అంటే అది అందులో అనౌన్స్ చేయడానికి ఏం లేదు. అంటే మీరు జస్ట్ సెర్చ్ చేస్తే కూడా వస్తుంది. కానీ ఎగ్జాక్ట్లీ మళ్ళీ లాస్ట్ టైం కలిసిన టైం మనం డిస్కస్ చేసాము ఇంకా ఎలా హెల్ప్ చేసుకోవచ్చు ప్రజలకి. అది అంటే నాకు ఇంకా 15 days ఇవ్వండి. 15 days తర్వాత నేను ప్రాపర్ క్లారిటీగా చెప్తాను.